అగ్ని పరీక్ష స్టార్ట్ అయ్యి 13 రోజులు అయితే 13 రోజుల నుంచి ప్రతిరోజు ఏదో ఒక రకంగా అబ్బా ఈ అమ్మాయి బాగా ఆడుతుందిరా, ఈ అమ్మాయి ఫోకస్లో ఉందిరా, ఈ అమ్మాయి సూపర్ ఈరోజు అన్న ఫీలింగ్ కలిగిస్తూ ఉండి ఎవ్రీడే ఇంప్రెస్ చేస్తున్న ఒకే ఒక కంటెస్టెంట్ దమ్ము శ్రీజ. ఈరోజు కూడా ఇంప్రెసివ్గా అనిపించారు ఆవిడ 1-2 సిచ్యువేషన్స్లో. అవి ఏంటి అనేది మాట్లాడదాం. దాంతోపాటుగా నాగప్రశాంత్ని తక్కువ అంచనా వేసామేమో, నాగప్రశాంత్ని కొంచెం చూసే విధంగా కాకుండా తనకు బదులుగా వేరే వాళ్ళని హైలైట్ చేసుకుంటూ వచ్చావేమో, అలాంటి సిచ్యువేషన్స్ అలాంటి ఎపిసోడ్స్ పడ్డాయేమో అన్న ఫీలింగ్ వచ్చింది. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాగప్రశాంత్ చాలా మంచోడు అన్న ఫీలింగ్ మళ్ళీ ఇంకొకసారి కలిగింది. అది ఎందుకు అనేది మీలో చాలామందికి తగిలి ఉండకపోవచ్చు, అర్థమై ఉండకపోవచ్చు, నేను అర్థమయ్యేటట్టు చెప్తాను. అండ్ షాకిబ్ బిగ్ బాస్ సీజన్ 9లోకి వెళ్ళబోతున్నాడా అంటే ఒక 20-30% అయినా ఏమో వెళ్ళొచ్చేమోరా అన్న ఫీలింగ్ వస్తుంది. అది ఎందుకు అనేది కూడా మాట్లాడదాం. అండ్ మనీష్ కూడా బాగా ఆడారు ఈరోజు. దాంతోపాటుగా జడ్జెస్ అన్ఫేర్ ఎలిమినేషన్ చేశారా అని ఎంతమందికి అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నా ఒపీనియన్ చెప్తాను. ఇద్దరిని చూస్తే చాలా పాపం అనిపించింది, శ్వేత గారిని అండ్ ప్రసన్న గారిని. అది ఎందుకనేది కూడా మాట్లాడదాం. షార్ట్ అండ్ స్వీట్గానే ఉంటుంది, ఎక్కువసేపు ల్యాక్ చేయను. ఫస్ట్ రాగానే మన జడ్జెస్ యాజ్ యూజువల్గా ఎల్లో కార్డ్స్ చూపించి షో చేసి ఇది నార్మల్గా ఈసారి రెడ్ కార్డ్ ఇచ్చేస్తాం అనేది ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ చేసుకొని వచ్చారులే రెడ్ కార్డ్స్ ఇవ్వాలని. ఎందుకంటే ఇక్కడ అన్ఫేర్ అనిపించింది ఒకే ఒకటి ఏంటంటే, నాకు ఇంతకుముందు వరుసగా ఎల్లో కార్డ్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ముగ్గురు, వాళ్ళకి ఇవ్వకుండా రెండోసారి ఎల్లో కార్డు ఇచ్చే ఛాన్సెస్ వచ్చినా మనీష్కి వీళ్ళందరికీ రెండోసారి ఎల్లో కార్డు అప్పుడు ఇవ్వకుండా వాళ్ళు డౌన్ అయిన రోజులు ఉన్నాయి. ఫస్ట్ ఎల్లో కార్డు తర్వాత రెండో ఎల్లో కార్డు కూడా డౌన్ అయిన రోజులు ఉన్నాయి. స్టిల్ రిపీటెడ్గా రెండో ఎల్లో కార్డు వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి రెండో ఎల్లో కార్డు ఇవ్వడం మీలో చాలామందికి అన్ఫేర్ అనిపించుండొచ్చు. కానీ నేను దాని రిలేటెడ్గా మాట్లాడతాను ముందు. సో ఇప్పుడు ఎల్లో కార్డ్స్ అని ఇంట్రొడ్యూస్ చేసి ఎల్లో కార్డ్స్ అని భయపెట్టి ఎపిసోడ్ స్టార్ట్ చేశారు. ఎపిసోడ్ స్టార్ట్ చేయగానే స్టార్టింగ్లో అభిజిత్ చెప్పాడు, మీలో ఎవరైనా ఎల్లో కార్డ్స్ ఉన్న 5 మందిలో బాగా పర్ఫామ్ చేస్తే ఈరోజు మీ నుంచి ఎల్లో కార్డ్ రిటర్న్ తీసుకుంటానని. పర్ఫామ్ చేస్తే మళ్ళీ ఎవరు పర్ఫామ్ చేస్తారో తెలియదు కాబట్టి అది ఫెయిర్గానే ఉంది, ఎల్లో కార్డ్ రిటర్న్ తీసుకుంటామని చెప్పేశారు. చెప్పిన తర్వాత ఇంక ఓన్లీ 2 డేసే ఉంది, గట్టిగా కష్టపడి ఆడండి లేకపోతే కష్టం అనేసి కొంచెం వార్నింగ్ ఇచ్చి స్టార్ట్ చేశారు. డైరెక్టర్ తేజ గారు వచ్చారు. తేజ గారు వచ్చిన తర్వాత తేజ గారిని ఇంట్రొడ్యూస్ చేసి నవదీప్ని ఇంట్రొడ్యూస్ చేసిన తేజ గారు కాబట్టి ఈరోజు నవదీప్ యొక్క ఒబీడియన్స్, గురువుకి ఇచ్చిన మర్యాద నాకు చాలా బాగా అనిపించింది. దాని తర్వాత తేజ గారు వచ్చిన తర్వాత ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ ఏమీ లేదు, గ్రూపులు డివైడ్ చేయడానికి టాస్క్. నిన్న యాజ్ యూజువల్గా 7 గ్రూపులు ఉన్నాయి. ఆ 7 గ్రూపుల ప్రకారం నిన్న 7 గ్రూపులు అన్ఫేర్గా డివైడ్ చేశారు. కల్కి గారికి అన్యాయం జరిగిందని మనం క్లియర్గా డిసైడ్ చేసుకున్నాం. ఎందుకంటే ట్యాగులు ఆవిడకి ఎవరు ఇవ్వలేదని ఆవిడ గ్రూపులో వేయలే, ట్యాగులు ఆవిడని ఇవ్వమని చెప్పినట్టు ఆవిడ గ్రూప్లో వచ్చేది కదా, అది అన్ఫేర్ అనేది నా ఫీలింగ్. సో అది ఫెయిర్ ఛాన్స్ కాదు. సో అదే గ్రూపులకు అన్నీ అవుతారా, ఏమైనా చేంజ్ చేసుకుంటారని అడిగితే ఆల్మోస్ట్ అందరూ అదే గ్రూపులు కంటిన్యూ చేసుకుంటామని చెప్పారు, ఎక్సెప్ట్ శ్రీజ అండ్ తర్వాత వచ్చేసరికి ప్రియా వాళ్ళ టీంలో ప్రియా గారు. సో వీళ్ళిద్దరు మాత్రం చేంజ్ చేసుకుంటామని అడిగారు. సో వీళ్ళిద్దరు నుంచి ఇద్దరు టీం మెంబర్స్ శ్రీజ గారు, శ్రేయ అండ్ షాకిబ్ అండ్ ప్రియా వీళ్ళు 4 స్టేజ్ మీద నిలబడి మిగతా వాళ్ళందరూ వెళ్ళి కూర్చోనంటే మళ్ళీ ఇంకొకసారి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత డెసిషన్ మేకింగ్లో స్ట్రాంగ్గా లేని శ్వేత గారు మళ్ళీ ఇంకొకసారి ఒకవేళ కుదిరితే మీరు మార్చుకోవాలనుకుంటే ఇంకెవరైనా ఉన్నారా అంటే నేనున్నాననేసి శ్వేత గారు కూడా డెసిషన్ చేంజ్ చేసుకొని శ్వేత అండ్ హరీష్ గారు ఇద్దరు వచ్చారు. శ్వేత గారికి ఇష్టం లేదు హరీష్తో ఆడడం, మళ్ళీ వేరే వాళ్ళు ఎవరైనా ఛాన్స్ ఉంటుందని చూద్దాం అనుకున్నారు. సో వీళ్ళు 3 గ్రూపుల నుంచి టాస్క్ టీమ్ డివిజన్ కోసం ఎవరిని టీం పార్ట్నర్గా తీసుకోవాలనే దాని మీద అక్కడ ఒక కత్తిరి పెట్టుంటారు. పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరైతే కత్తిరి పట్టుకుంటారో వాళ్ళు ఆ స్టేజ్ మీద ఉన్న మిగతా 6 మందిలో నుంచి ఒకరు పట్టుకుంటే 5 మందిలో ఒకరిని వాళ్ళ పార్ట్నర్గా చూజ్ చేసుకోవచ్చు. అది టాస్క్. పరిగెత్తుండో వచ్చి ఫస్ట్ టైం శ్రీజ గారు పట్టుకున్నారు. అరాచకం అనిపించింది. అక్కడ షాకిబ్ ఫాస్ట్గా రన్ చేయగలుగుతాడు, స్పోర్ట్స్ బాగా ఆడగలిగే దాంతోపాటుగా శ్వేత గారు ఉన్నారు, యాక్టివ్గా ఉండి చిన్నపిల్లలాగా ఉండే శ్రేయ గారు ఉన్నారు. ఇంతమంది ఉంటే వీళ్ళందరిలోకి దూసుకొని వచ్చి శ్రీజ గారే పట్టుకొని నైస్గా పట్టేసుకొని ఆవిడ ఒక క్లారిటీగా నాకు ఈరోజు సూపర్ అనిపించింది. అక్కడంటే ఆవిడ డెసిషన్ చెబుతూ ఆవిడ కల్కిని సెలెక్ట్ చేసుకుందామన్నారు. కల్కిని కూడా నేను ఛాన్స్ లేదు కదా, నువ్వు కూడా వచ్చి నిలబడు అనేసి ఆవిడని 6 మంది ప్లస్ కల్కి గారు 7 మంది ట్రై చేస్తున్నారు కత్తిరి కోసం. సో కల్కి గారికి చెప్పిన రీజన్స్ ఏవైతే ఉన్నాయో తనకి ఆపర్చునిటీ రాలేదు కదా, ప్రూవ్ చేసుకున్నాడు ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను అనేసి ఆవిడకి ఛాన్స్ ఇచ్చింది చూసారా, టూ గుడ్ అనిపించింది. ఇవ్వడమే కాకుండా ఈవిడ దగ్గర ఉన్న స్కిల్, ఈవిడ దగ్గర ఏమేమి మాటలు ఉన్నాయో అన్నీ చేయగలది, ఈవిడ నుంచి కంటెంట్ వస్తుంది అని తెలుసు కాబట్టి వాళ్ళు కూడా జడ్జెస్ కూడా మిగతా వాళ్ళు ఎందుకు తీసుకోలేదని ఒక్కొక్కరిని అడిగితే ప్రతి ఒక్కరిని ఎందుకు తీసుకోలేదు అన్నదానికి బీభత్సమైన మంచి రీజనింగ్ చెప్పింది. గుడ్ అనిపించింది. ప్రతి ఒక్కరికి మంచి రీజనింగ్. వీళ్ళందరిలో రీజనింగ్లో నాకు బాగా అనిపించిన రీజనింగ్ ఏంటంటే హరీష్ని ఎందుకు తీసుకోలేదంటే హరీష్ నాతో ఆ టీంలో ఉండేదానికంటే నేను హరీష్కి అపోజిట్గా తను నాకు ఆపోనెంట్గా ఉంటేనే నాకు హ్యాపీగా ఉంటుంది, తను అలాంటి అపోనెంట్తో ఆడాలి, స్ట్రాంగ్ అపోనెంట్ అన్నట్టుగా ఆవిడ చెప్పిన మాటలు టూ గుడ్. మొత్తం మీద అందరికీ కన్విన్సింగ్గా చెప్పింది. ఈవెన్ శ్వేత రిలేటెడ్ కూడా శ్వేతను ఎందుకు తీసుకోలేదంటే శ్వేత అక్కడ పక్కన నిలబడ్డప్పుడు కత్తెర నువ్వు పట్టుకుంటూ నన్ను సెలెక్ట్ చేసుకొని శ్వేత నన్ను అడిగినప్పుడు
అడిగిందంట శ్వేత నన్ను సెలెక్ట్ చేసుకోవే అని. సో అది నాకు నచ్చలేదు. ఎందుకంటే తనని నేను సెలెక్ట్ చేసుకోవడం ఎందుకు, తనని సెలెక్ట్ చేసుకునే కంటే తనే కత్తెరని పట్టుకుంటే తనే ఇంకోని సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అన్న సెన్స్లో మంచి వైజ్ ఆన్సర్స్ చెప్పిందని గుడ్ అనిపించింది. తర్వాత రౌండ్లో షాకిబ్ పట్టుకున్నాడు. తర్వాత రౌండ్లో షాకిబ్ పట్టుకొని షాకిబ్ చాలా ఫన్నీగా ఉన్నాడు. తను ఇంటెన్షనల్ ఫన్నో లేకుండా తెలియకుండా వచ్చేస్తుంది తెలియదు, మనిషి మాత్రం ఫన్నీగా ఉన్నాడు. నవ్వుతూ ప్రియానే తీసుకుందాం అనుకుంటున్నాను, ప్రియానే నాకు అంటాడు. మళ్ళీ పార్ట్నర్ ప్రియానే సెలెక్ట్ చేసుకున్నాడు. లవ్ రిలేటెడ్గా అదే లక్ అంటున్నారు కాబట్టి నా లక్కీ ఫ్రెండ్ నా లవ్ లక్కీ ప్రియా గారే అనుకొని ప్రియాని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ప్రియా క్యూట్ స్మైల్స్, అక్కడ వేసిన ప్రేమ లవ్ రిలేటెడ్ సాంగ్ ఇవన్నీ చూస్తే వీళ్ళిద్దరి మధ్య ఏదైనా చిగురిస్తుందా లేకుంటే చిగురిస్తుందని ఆశ ఏమన్నా బిగ్ బాస్కి వస్తుందేమో అని అనిపిస్తుంది. వాళ్ళ మధ్య చిగురించిందని నేను అనుకోవట్లేదు, కానీ చిగురిస్తుందేమో అని బిగ్ బాస్ టీంకి అర్థమయ్యి ఏదైనా ఛాన్సెస్ ఉంటాయేమో బిగ్ బాస్ 9కి వీళ్ళిద్దరు వెళ్తే అన్న సెన్స్లో షాకిబ్ని ఒక 10% ఎక్స్ట్రా ఇది ఇచ్చేమన్నా సెలెక్ట్ చేస్తారన్న ఫీలింగ్ కూడా వచ్చింది నాకు. వీళ్ళు ఎంతమందికి వచ్చిందో లేదు, ఎందుకంటే ఫన్నీగా ఉన్నాడు మనిషి. ఆ ఛాన్సెస్ కూడా లేకుండా లేదు. చెప్పలేం బిగ్ బాస్ టీం ఎటువంటి డిసిషన్లు ఎలా తీసుకుంటుందో. 5 మంది అన్న కామనర్స్ని 6-7 మందిని కూడా తీసుకోవచ్చు, మనం ఏం చేయగలుగుతాం. తర్వాత రౌండ్లో శ్వేత గారు పట్టుకుని అప్పటికి ఎవరు ఛాన్స్ లేదు అక్కడ. ఓన్లీ హరీష్ శ్రేయ ఉన్నారు. శ్రేయలో హరీష్ని సెలెక్ట్ చేసుకొని నేను శ్రేయ గారు హైపర్ కాబట్టి నేను హరీష్ని సెలెక్ట్ చేసుకుంటున్నానని చెప్పింది. హరీష్ని సెలెక్ట్ చేసుకున్నది అయిపోయింది. తర్వాత గ్రూపులు డివిజన్ అయిపోయిన తర్వాత ఒక టాస్క్ పెట్టారయ్యా. ఆ టాస్క్ సింపుల్గా కొట్టేది ఇచ్చానంటే చెప్తా. టాస్క్ ఏంటంటే ఒక ఊరికే సంచులు ఉంటాయి, చిన్న సంచులు. ఆ సంచులు ఏదో వేసినట్టున్నారు, ఇది కాగితాలు లేకుంటే ఏదో వేస్తున్నారు. అవన్నీ కుప్పగా వేశారు. అందరూ బజర్ కొట్టుకొని ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కరు రావాలి, వచ్చేసి తప్పకుండా దాని మీద పడేసి ఎవరు ఎక్కువ తీసుకుంటారో ఆ సంచుల్ని ఎక్కువ తీసి పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే కన్ఫ్యూజ్ చేయడం స్టార్ట్ చేశారు శ్రీముఖి అండ్ నవదీప్ ఏమంటారంటే తక్కువ సంచులు ఉంటే మీకు ప్లస్ అవ్వచ్చేమో అంటాడు. శ్రీముఖి ఏమన్నా ఎక్కువ సంచులు ఉంటే మీకు ప్లస్ అవ్వచ్చేమో, మా ఇద్దరు ఎవరు నిజం చెప్తున్నారో మీరే గెస్ట్ చేసుకోవాలన్నట్టు ఏదో కన్ఫ్యూజ్ చేసి పెట్టేశారు. పరిగెత్తుకుంటూ వచ్చి బజర్ కొట్టగానే డెమాన్ పవన్ కసక్కని దాని మీద పడ్డాడు. పడింటి సూపర్ అనిపించిన టైంలో పడింటి కానీ ఎఫర్ట్స్ పెట్టాడు, కానీ ఆ సందులోని కిందులోంచి అందరూ లాక్కునేసి అందరూ పొట్టల్లో గిట్టల్లో దాచుకున్నారు. ఇక్కడ నాకు హరీష్ అందరికంటే ముందు హుడ్డీలో వేసేసుకొని కడుపుచున్నలాగా నిలబడ్డాడు. తర్వాత శ్రీజ కూడా ఆవిడ కూడా మొత్తం లోపల వేసేసుకొని గట్టిగా ఫైట్ చేస్తూ ఉంది. హరీష్ అయితే ఇంకా నార్మల్గా కూడా కాదు, ఆల్రెడీ హౌస్లో ఉంటే బిగ్ బాస్ 9లో ఎలా ఆడతాం అలాగే అందరి దగ్గర లాక్కోవడం పిక్కోవడం కూడా చేశాడు. అందరి దగ్గర ట్రై చేస్తున్నాడు. డెమాన్ పవన్ కూడా ట్రై చేసి అందరూ ట్రై చేసి ఏదో ఆడారు, గట్టిగా కష్టపడడానికి ట్రై చేస్తారు. అది తెలిసి మనకు ఫుటేజ్లో ఎడిటింగ్లో లేపేశారు కాబట్టి మనకు క్లారిటీ ఉండదు అనమాట, ఎవరి దగ్గర లాక్కున్నారు ఏంటనేది. సో అంతా అయిపోయిన తర్వాత కౌంట్ చేసుకుంటే ఫస్ట్ అందరికంటే ఎక్కువ ఉండింది అనేది కౌంట్ చేయలే వాళ్ళు. నార్మల్గా వదిలేస్తారు, ఎవరెవరి దగ్గర ఏమో ఉన్నాయో. నెక్స్ట్ లెవెల్కి వెళ్తామో ఆ లెవెల్లో కౌంట్ చేద్దాం అనేసి నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఆ స్లైడర్ ఉంటుంది, ఆ స్లైడర్ మీద ఒకరు పడుకోవాలి. ఇద్దరు కదా టీము, ఒక టీం నుంచి ఒకరు పడుకోవాలి. ఆ స్లైడర్ పడుకున్న తర్వాత 6 హోల్స్ ఉంటాయి, అతను ఆ మనిషి పడుకున్న దాని పక్కన. సో ఈ బ్యాగ్స్ ఏదో ఉన్నాయి, చిన్న బ్యాగ్స్ పట్టుకున్న వాళ్ళు ఒక కంటెస్టెంట్ పడుకుంటే ఒక కంటెస్టెంట్ వాళ్ళ టీంలో ఉన్న కంటెస్టెంట్ ఇసిరేస్తే ఆ బ్యాగ్లో ఆ హోల్లో పడాలి. ఎన్ని బ్యాగ్స్ హోల్లో పడతాయో బజర్ మోగేలా అనేది టాస్క్. అంటే ఇంతకుముందు రౌండ్లో ఎక్కువ బ్యాగ్స్ ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళది ప్లస్ అవుద్ది. దాంతోపాటుగా ఎక్కువ రౌండ్స్ పట్టుకోవడం అని కూడా కదా, లాస్ట్ రౌండ్ ఏం సంబంధం లేదు. ఈ రౌండ్లో కూడా ఆ బ్యాగ్స్ ఇసిరేస్తూ అందరూ వేస్తూ ఉంటారు కదా ఎవరి పార్ట్నర్ దగ్గర వాళ్ళ హోల్స్లో, అప్పుడు వెళ్ళి కూడా తెచ్చుకోవచ్చు. అలానే శ్వేత దగ్గర డెమాన్ పవన్ దొంగతనం చేశాడంట, అది తీసుకున్నాడంట, ఇట్లా జరిగిందంట. అటు ఇటుగా జరగవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఒక మధ్యలో వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. కొంచెం బలం ఉండాలి, కొంచెం తెలివి ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చి తీసుకోవచ్చు, మళ్ళీ వేస్తూ ఉండాలి, యాక్యురసీ ఎక్కువ ఉండాలి. సో ఈ టాస్క్ కూడా హోల్ వేసే టాస్క్ జరిగింది. ఈ టాస్క్ కూడా నాకు బాగా అనిపించింది ఏంటంటే టాప్లో వచ్చింది డెమాన్ పవన్ 26, తర్వాత 26తో మనీష్ వచ్చాడు. తర్వాత హైలైట్ అనిపించింది, ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సింది దమ్ము శ్రీజ 23 వచ్చింది. 26 వాళ్ళు 26 వస్తే అమ్మాయికి దగ్గర బాడీ లేదు, పిక్కోవడానికి ఛాన్స్ లేదు, అయినా కూడా ఏరుకొని ఏదో చేసి 23 యాక్యురేట్గా వేసింది హోల్లో. ఎవడైనా అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. టాస్క్ ఏదైనా ఎనీ టాస్క్ అప్రిషియేట్ అంటే ఆ నవదీప్ కూడా ఎలివేషన్ ఇస్తాడు, అది నాకు తెలిసి వాళ్ళ టీం కూడా పోస్ట్ పెట్టుకుంటుంది, ఎందుకంటే అంత ఎలివేషన్ ఉంది అక్కడ. ఏమంటారు నవదీప్, టాస్క్ ఏదైనా నీ ఇంటి పేరులో ఉండే దమ్ము నీ ఒంట్లో కూడా ఉంది ఆ దమ్ అనేసి, ఏ టాస్క్ అయినా ప్రూవ్ చేస్తున్న దమ్ము శ్రీజ సూపర్ అనేసి మంచి ఎలివేషన్ ఇచ్చాడు. అలాగే ప్రూవ్ చేస్తున్న అమ్మాయి టూ గుడ్. సో ఈ టాస్క్లో కూడా 23 వచ్చినాయి. 13 వచ్చేసరికి శ్వేతకు వచ్చినట్టున్నాయి, మళ్ళీ 13 వచ్చేసరికి హరీష్ గారికి వచ్చినట్టున్నాయి. అలా ఒక్కొక్కరికి ఒక నెంబర్ వచ్చింది. మళ్ళీ 13, 12 నాగప్రశాంత్కి వచ్చాయి. అది జరిగింది, ఇది అయిపోయింది, టాస్క్ అయిపోయింది. టాస్క్లో టై అయింది కాబట్టి మళ్ళీ ఇంకో టాస్క్ పెట్టి చిన్న డబ్బా పెట్టి ఆ డబ్బాలో ఒక సంచి చిరవ ఛాన్స్ ఇస్తాం, ఎవరు ఫస్ట్ వేస్తే వాళ్ళు ఈ టాస్క్లో విన్నర్ అన్నట్టుగా ఒక టాస్క్ పెట్టారు. టై అయిన డెమాన్ పవన్కి అండ్ మనీషే త్వరగా వేసాడు. 2వ ఛాన్స్లో మనీష్ వేసాడు. సో మనీష్ ఈ టాస్క్ విన్ అయ్యాడు. సో గుడ్, మనీష్ బాగా ఆడాడు.
కొంచెం డౌన్ అవుతూ వచ్చాడు కాబట్టి ఈరోజు కొంచెం పుష్ వచ్చింది, కొంచెం ఇది అయ్యాడు. అభిజిత్ కూడా బాగా అప్రిషియేట్ చేశాడు, దాని గురించి కూడా మాట్లాడదాం. ఇక్కడ ఏంటంటే నాకు వింతగా అనిపించింది, నాగప్రశాంత్ ఛాన్స్ ఇవ్వలేదా, లేకపోతే ప్రసన్న గారు లెగ్ ప్రాబ్లం కదా, అక్కడ తోసుకునేటప్పుడు గీసుకునేటప్పుడు పడతామేమో అనేసి, ఫిజికల్ టాస్క్ కదా అనేసి ఆగిపోయారో తెలియదు. కానీ మోస్ట్లీ ఇదే జరిగి ఉండొచ్చు. నాగప్రశాంత్ ఇవ్వడానికి ట్రై చేసి ఉండొచ్చు, అతనే ఒప్పుకోకుండా ఇబ్బంది అనేసి వచ్చి ఉండకపోవచ్చు ఈ టాస్క్లోకి. ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో నాగప్రశాంత్ వచ్చాడు, రెండో రౌండ్లో పడుకున్న దాంట్లో కంటే కూడా వేసేది ఈజీ కదా. నాగప్రశాంత్ పడుకోమని ఇతను వేసి ఉంటే మేబీ ఉంటే కొంచెం ఫోకస్ అయి ఉండేవాడు కదా ప్రసన్న గారు అనిపించింది. పడుకున్న దాంట్లో కూడా మళ్ళీ ప్రసన్న గారు పడుకున్నారు, అసలు ఛాన్సే తీసుకోవాలి. ఇంకా అలాంటప్పుడు ఎలిమినేట్ చేయక ఏం చేస్తారన్న ఫీలింగ్ వచ్చింది నాకు కూడా. అంటే నువ్వు ఛాన్స్ తీసుకోలేకపోతున్నావు, సిచ్యువేషన్ ఏదైనా అయి ఉండొచ్చు, కానీ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడలేకపోతున్నావు అన్నప్పుడు ఇంకా వాళ్ళైనా బిగ్ బాస్ 9లో సూట్ అవ్వు అని క్లారిటీగా కనపడుతుంది కాబట్టి అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పలేం. కానీ ఎక్కడ అన్ఫేర్ ఎలిమినేషన్ అని అనిపిస్తుంది అంటే వీళ్ళకి వెంటనే 2 ఎల్లో కార్డ్స్ ఇచ్చారు. కానీ అంతకుముందు మనీష్ లాంటి వాళ్ళకి వచ్చిన ఎల్లో కార్డు వచ్చిన తర్వాత 1-2 డేస్ బాగా ఆడకపోయినా ప్రతిసారి అతన్నే మాట్లాడుతున్నా కూడా ఎల్లో కార్డు ఇచ్చి ఎలిమినేట్ ఎందుకు చేయలేకపోయారు అనేది అనిపిస్తుంది. అది మీకు కూడా అనిపించుండొచ్చు, మీరు కామెంట్ చేయాలి. ఇక్కడ అయిపోయిన తర్వాత అభిజిత్ వచ్చి మనీష్ని బాగా అప్రిషియేట్ చేశాడు. అబ్బా నువ్వు బాగా ఆడావు మనీష్, నీకు కూడా క్రెడిట్స్ తెచ్చుకో. మనీష్ ఏమంటుందంటే దివ్యనిఖిత గారు మీరు ఛాన్స్ ఇవ్వబట్టి ఇలా జరిగిందంటే, ఓకే మనీష్ నువ్వు కూడా క్రెడిట్స్ ఇచ్చుకో, నువ్వు కూడా బాగా ఆడావు అనేసి బాగా అప్రిషియేట్ చేశాడు. ఆ తర్వాత లాస్ట్లో ఎలిమినేషన్ స్టార్ట్ అయింది. ఎలిమినేషన్ స్టార్ట్ అయితే ఫస్ట్ శ్వేత గారిని ఎలిమినేట్ చేస్తారు. ఎలిమినేట్ చేసేటప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది, ఎందుకంటే శ్వేత గారి వాళ్ళ మదర్ కోసం వచ్చారనేసి అంటున్నారు. ఈ ఎపిసోడ్ ఎప్పుడైతే షూట్ అయిన నెక్స్ట్ డేనే అనుకుంటా వాళ్ళ మదర్ చనిపోయారు. వాళ్ళ మదర్ కోసం వచ్చానన్నారు, వాళ్ళ మదర్ కూడా చనిపోయారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే వాళ్ళ మదర్ కరెక్ట్గా షూటింగ్ అయిపోయిన 1-2 రోజులు చనిపోయారంటే ఆ టైంకి డెత్ బెడ్ మీద ఆ బ్రెయిన్లో అది రన్ అవుతున్నప్పుడు ఆడడం చాలా కష్టం. ఆ బ్రెయిన్లో వాళ్ళ మదర్ను గుర్తొస్తుంటుంది. ఆ సిచ్యువేషన్లో, ఆ ఎమోషనల్ మూమెంట్లో ఈ మాత్రమే ఆడిందంటే గ్రేట్ అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ అదంతా కన్సిడర్ చేయరు కదా జడ్జెస్కి, అవన్నీ అవసరం లేదు కాబట్టి వాళ్ళని అన్ఫేర్ అని అనలేం. కానీ పాపం అనేది మనం అనగలం, అరే ఆ సిచ్యువేషన్లో ఎలా ఆడి ఉంటుందా అమ్మాయి అన్న ఫీలింగ్తో వస్తుంది నాకు. స్టిల్ ఓకే గ్రేట్, ఆ మాత్రం కూడా చేయగలిగింది అన్న ఫీలింగ్ ఉంది నాకు. ఓకే అనిపించింది, ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో వచ్చి ఫేస్ చేసుకుంటూ ఆడడం అంత ఈజీ కాదు. కానీ యాజ్ పర్ ద కంటెంట్, యాజ్ పర్ ద ఎడిటెడ్ వర్షన్ బయటకు వచ్చిన దాన్ని బట్టి తను ఏమంత పర్ఫామ్ చేయలేదు. తను ఆ అగ్నిపరీక్ష షోలో పర్ఫార్మెన్స్ చేసిన దాన్ని బట్టి ఈవిడ బిగ్ బాస్ 9కి సెట్ అవుద్దని కూడా నేను అనుకోలేదు. ఎందుకంటే ఎప్పుడు మూడీగా, ఎప్పుడు డల్గానే అనిపిస్తున్నారు ఆవిడ. ఈరోజు ఎపిసోడ్లో కూడా ఎప్పుడు డల్గానే ఉన్నారు, డల్ ఫేస్ ఎక్స్ప్రెషన్లో పెట్టున్నారు. మేబీ వాళ్ళ మదర్ గుర్తు రావడమో అది ఏదైనా అయి ఉండొచ్చు. స్టిల్ అవన్నీ చూడరు కదా, మనకు అనిపించవచ్చు అయ్యో పాపరా వాళ్ళ మదర్ కోసం వస్తే వాళ్ళ మదరే చనిపోయారన్న ఫీలింగ్ మనకు వస్తుంది. నాకు అనిపించింది, కానీ తప్పదు. వాళ్ళ డెసిషన్ అయితే రాంగ్ అని అనిపించలేదు నాకు. ఒకటే రాంగ్ ఏంటంటే అంతకుముందు ఎల్లో కార్డు ఎవరికి లేదు, వీళ్ళకైతే పటాపట ఇచ్చేసారన్న ఫీలింగ్ ఉన్నప్పటికీ అంత అన్ఫేర్ అయితే అనిపించలేదు. ఈవిడ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా అంత ఓవర్ డ్రాగ్ చేయకుండా టపటపట కూడా మాట్లాడేసి పంపించారు. కానీ ప్రసన్న కుమార్కి మాత్రం ఇవ్వాల్సిన ఎలివేషన్స్, ఇవ్వాల్సిన అప్రిషియేషన్స్ అన్నీ ఇచ్చి సాధారణంగా మంచిగా పద్ధతిగా పంపించారన్న ఫీలింగ్ వచ్చింది. దాంట్లో కొంచెం ల్యాక్ అయింది. ఈవిడ శ్వేత గారు రిలేటెడ్ కూడా జడ్జెస్ వచ్చి కొంచెం ఇది చేసి వీళ్ళు పంపించినట్టు బాగుండన్న ఫీలింగ్ వచ్చింది. ప్రసన్న గారికి మాత్రం హ్యూజ్ అప్రిషియేషన్స్ ఇచ్చారు, విచ్ హీఈస్ డిజర్వ్డ్. టూ గుడ్. తను కూడా బాగా మాట్లాడాడు, నాకు ఇది లాస్ట్ టైం కాదు, నేను మళ్ళీ వెళ్ళి సాధించగలననే హోప్ ఉంది, చూద్దాం, అండ్ ఇది ఫెయిర్ ఎలిమినేషనే, మీదేం తప్పు చేయలేదనేసి అతనే యాక్సెప్ట్ చేశాడు. వీటిల్లో గొప్పగా అనిపించింది నవదీప్ అయితే వచ్చి ఐ లవ్ యూ బ్రదర్, నువ్వు నాకు ఇన్స్పిరేషన్, నిన్ను చూసిన తర్వాత నిన్ను నిన్ను చూసిన తర్వాత ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను ఈ షో గురించి, ఇంత అప్రిషియేట్ చేసి ఆడతాం అనుకుంటే నీకు ఇది సూట్ కాదు బ్రదర్, నువ్వు చాలా సాధిస్తావు కానీ ఇది నీకు సెట్ కాదు, ఇది నీ కప్ ఆఫ్ టీ కాదు, నీకు చాలా టఫ్, ఇది నీ వల్ల కావట్లేదు అంటే అవును నా వల్ల కావట్లేదు. ఎందుకంటే అతను ఆడలేకపోతున్నాడు, అతను ఇబ్బంది పడిపోతున్నాడు. పెద్దానికి అవతల ఏదైనా మాట్లాడి ఆర్గ్యుమెంట్ చేస్తే ఇంక సైలెంట్ అయిపోతున్నాడు, అవతల హర్ట్ చేయలేకపోతున్నాడు, నీకు సెట్ కాదు, అతనే ఒప్పుకున్నాడు. ఇంకా మనం ఏం చేయగలుగుతాం. ఆ తర్వాత అభిజిత్ కూడా నేను విన్నర్ను బ్రదర్, ఒక రియాలిటీ షోలో నువ్వు రియాలిటీలో విన్నర్ అనే పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజంగానే రియాలిటీలో ప్రసన్న కుమార్ గారు విన్నర్. ఎందుకంటే ఒక లెగ్ లేని వ్యక్తి ఇన్ని అచీవ్ చేస్తూ యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంత కాన్ఫిడెంట్గా ఉండడం, ఇంత బాడీ బిల్డ్ చేయడం, ఇంతమందిలో ఈ షోకి నేను నెగ్గుతాను, ఈ షోలో నేను ఏదో పార్టిసిపేట్ చేస్తానని కాన్ఫిడెన్స్ తీసుకొని అక్కడ దెబ్బలు తగులుతాయని తెలిసినా ఇక్కడ అగ్నిపరీక్ష షో దాకా రావాలనే ధైర్యం ఏదైతే ఉందో అది కూడా అప్రిషియేట్ చేయదగ్గ విషయమే. దాంతోపాటుగా ఇక్కడ ఈరోజు నాకు నాగప్రశాంత్ ఎందుకు బాగా నచ్చాడంటే ఈ పాయింట్ చెప్తాను, ఎండ్ చేస్తున్నాను. ఎంత మించి ఏం చెప్పడానికి లేదాడ షోలో, నీళ్ళు డెస్పరాను. ఇక్కడ ఏం నచ్చాడంటే నాగప్రశాంత్ అండ్ ప్రసన్న కుమార్ గారు ఒక హోటల్లో రూమ్మేట్స్, ప్రతి ఒక్కరికి ఇద్దరు కలిపి ఒక హోటల్ ఇచ్చారు బిగ్ బాస్ టీమ్. సో వీళ్ళిద్దరు హోటల్లో రూమ్మేట్స్ అయినప్పుడు నాగప్రశాంత్ మన బాక్స్లో లీడర్ అతనికి ఎందుకు ఇచ్చాడా, సింపతి చూసాడా అనిపిస్తే చూడక ఏం చేస్తారు. హౌస్లో ఒక హోటల్ రూమ్లో వీళ్ళిద్దరు ఉన్నప్పుడు తన ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ప్యాంట్ ఓడ తీసి
ఈ అటాచ్ చేసిన లెగ్ ఏదైతే ఉందో ఆ లెగ్ తీసి పక్కన పెట్టుకొని కూర్చుండడమో, లెగ్ తీసి పక్కన వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళడమో, స్నానాలకు వెళ్ళడమో, ఇవన్నీ చూస్తున్నప్పుడు కళ్ళ ముందే తను పడుతున్న స్ట్రగుల్ చూస్తుంటే ఎవరికైనా సింపతి, జాలి అనేది ఉంటుంది కదా. నాగప్రశాంత్కి కూడా అదే కలిగే ఆ బాక్స్ ఇచ్చుంటాడు పాపం. దాంట్లో మనం తప్పట్లేం. రూమ్మేట్ కదా, తన కష్టాలు చూసుంటాడు, ఎంత కష్టపడుతున్నాడో, ఒక లెగ్ లేకుండా ఎంత కష్టపడుతున్నాడని. అది తప్పులే అనిపించింది. అంతపాటు రూమ్లో షేరింగ్లో అది నాగప్రశాంత్ కూడా చెప్పలేదు. ప్రసన్న చెప్పిన తర్వాత నాగప్రశాంత్ చెప్పాడు, మీతో ఒక రూమ్మేట్ సరిగ్గా మాట్లాడుకోలేదు కానీ ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాం, క్లోజ్ అవుతున్నాం అని, లవ్ యూ బ్రదర్ అనేసి ఇద్దరు హక్ చేసుకొని పంపించారు. వెరీ ఎమోషనల్ ఎపిసోడ్. ప్రసన్న గారికి లైఫ్లో చాలా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే తను ఆల్రెడీ చాలా అచీవ్ చేశాడు, కానీ ఇంకా అచీవ్ చేస్తారన్న నమ్మకం ఉంది. నాకు కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చి ఇంత కాన్ఫిడెంట్గా ఉండి పడిన తర్వాత కూడా అతను లేచి యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా చాలా అచీవ్ చేసిందంటే లైఫ్లో చాలా అచీవ్ చేస్తాడు. దెర్ ఇస్ నో డౌట్. చేయాలని కూడా కోరుకుందాం. అంతకుమించి ఏం లేదు ఈ ఎపిసోడ్లో. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్. కొత్తగా రోజు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటుగా ఇప్పుడు ఈ వీడియో చూశారు కదా, ఇక్కడ ఈ స్క్రీన్ మీద మీకు ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళబోయే 15 మెంబర్ కంటెస్టెంట్స్ గురించి ఒక వీడియో చేశాను. దాన్ని స్క్రీన్ మీద వస్తుంది, స్క్రీన్ మీద క్లిక్ చేసి చూడొచ్చు. దాంతోపాటుగా ఇంకో 2-3 అవర్స్లో బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ లిస్టు కొంచెం మారింది, దాని గురించి కూడా వీడియో చేస్తాను.